వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. నిన్న అతి దారుణంగా కైతలాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. కుటుంబ కలహాల మేరకు భర్త రహీం ఎవరైతే ఉన్నారో సుమేరా బేగం అనే వాళ్ళ భార్యని అతి కిరాతకంగా గొంతు కోసి చంపడం జరిగింది. దానికి సంబంధించిన ఇప్పుడు ఆ ప్రదేశంలోనే ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ బట్టలు అదంతా ఈ రక్తపు మడుగుల్లో ఉన్న బట్టలు అవి తీసి పక్కన పెట్టేశారు. ఇక్కడ ఇదే కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అతనికి వచ్చింది. వీళ్ళకి ఓన్ హౌస్ అంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. అతను కొంచెం వికలాంగుడు అవ్వడంతో గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ ఉంది ఈ ఇందిరమ్మ కాలనీలో. సో ఇక్కడ ఈ వాటర్ ఇదంతా బ్లడ్ కడిగిన వాటర్ అన్నమాట. నిన్న రాత్రి ఎగ్జాక్ట్ గా ఒక 12:30 అప్పుడు మర్డర్ చంపాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అతడు ఆటో వెళ్తాడంట, లేట్ నైట్ వచ్చాడంట. వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో పరిస్థితి కానీ తెలియదు, కానీ ఆ రోజు నైటే చంపేసి అదే విధంగా ఆ నైట్ అంతా రూమ్ లోనే పడుకొని తెల్లవారుజామున 6:30-7 అప్పుడైతే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ ఈ రూమ్ అని చెప్తున్నారు. లాక్ వేసి ఉంది. తెల్లవారుజామున వాళ్ళకి ఒక 2 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడంట. ఒక అరౌండ్ 1.5 year బాబు. చంపేసి నైట్ అంతా అలానే ఉండి పొద్దున్నే ఆ బాబుని తీసుకొని వెళ్ళి ఆటోలో ఆ బాబుకి టిఫిన్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మా భార్యను చంపేశాను అని చెప్పితే అప్పుడు పోలీస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీసుకొని ఈ కాలనీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి లాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ రక్తం మొత్తం ఇంకా బ్లాక్ అయిపోయిందంట. ఆ బెడ్ షీట్స్ అవంతా మొత్తం రక్తమయం అయిపోయింది. ఆమె ఫేస్ అంతా మొత్తం చెక్కేసినట్లు, కోసినట్లు, అరచేతులు కోసినట్లు, ఇంకొంచెం ఆ నాలుక చెవి కూడా కోసారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంటే అంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటి అంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకుంటే ఏంటంటే రెగ్యులర్ గా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారంట. అంటే ఆల్రెడీ ఈమె అతని మీద కేసు పెట్టిందంటే రహీం అనే అతని మీద. సుమేరా బేగం అనే ఆమె కూడా రహీం మీద కేసు పెట్టింది. రహీం కూడా టార్చర్ పెడుతున్నారు, మా అత్త మామూలు తను టార్చర్ పెడుతుందని ఆల్రెడీ కేసులు ఉన్నాయంటే ఇద్దరి మీద గొడవలు జరుగుతున్నాయి. అదే తరహాలో అనుకున్నారు అందరు స్థానికులు కూడా. సో ఆ తర్వాత తెలిసింది ఆ రోజు నైటే చంపేసాడు అని చెప్పేసి. చంపి అతనే వెళ్ళి లొంగిపోయాడని తెలిసింది. సో ఇక్కడ కాలనీ వాసులు కూడా ఒకసారి మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలనీ వాసులు కూడా ఉన్నారు, ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అక్క ఏం జరిగింది అసలు ఆ రోజు? అంటే మీకేం తెలుసో చెప్పండి. మాకైతే మేము మార్నింగ్ 7:30కి పనికి వెళ్ళిపోతున్నాము. నిన్న పొద్దున్న 7:30కి పనికి వెళ్తే అక్కడ ఆటోలో పిల్లోడిని వెనక సీట్ లో పడుకోబెట్టుకున్నాడు. అతను ముందు కూర్చొని డల్ గా ఉన్నారు. నేను ఈమె ఇంకొక ఆమె పనికి పోతున్నాం. వెళ్తూ మళ్ళా ఎందుకో అతనికి చేయికి దెబ్బ ఉంది, కర్చీప్ ఉంది, చేతికి కర్చీప్ ఉంది. ఏమైంది మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈమెనే అడిగింది. ఆయన ముస్లిమ్స్ ఆయన కదా, నాకు హిందీ రాదు, ఈమె హిందీలో అడిగింది. ఏమో అంటే ఈయనకేమో సమాధానం చెప్పిండు. ఇక మేము అనుకుంటే ఏమో జరిగింది ఏమో అక్క ఇంట్లో, అందుకే ఆయన అట్లా ఉన్నాడని మేము పనికి పోయాం. కరెక్ట్ గా 10:30 ఇలా అవుతుంది. మా పాప ఫోన్ చేసింది, మమ్మీ మన కాలనీ నిండా పోలీసులు ఉన్నారు, లాస్ట్ బ్లాక్ లో ఎవరికో చంపేశారట అని. అప్పుడు వరకు మాకు తెలియదు. మేము వచ్చేసరికి శవము లేదు, మనుషులు లేరు, ఏమీ లేదు, తీసుకెళ్లిపోయారు. ఈవినింగ్ 5:30కి ఇలా వాళ్ళు ఒకరు వస్తుంటే ఇలానే వెళ్ళాము, కలిసాము, వచ్చేసాము. ఆ విషయం అయితే మాకేమీ తెలియదు అన్న. ఎందుకంటే మేము ఉండేది ఈసేవరికి, వాళ్ళు ఉండేది ఆసేవరికి. కాకపోతే ఆ పిల్ల మాత్రం ఇంత అప్పుడు నుండి ఇక్కడే ఉంది తిరుక్కుని పిల్లలతో పాటు ఆడుకొని అక్కడ అక్కడ మసీదు ఉందా అది కడిగి పూజ చేయడం అన్ని చేసేది. కానీ అంతవరకే తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు గొల్లులు ఏమి తెలియదు అన్న నిజంగా మాకు. ఎందుకంటే మేము ఈ సేవరికి ఆమె ఆ సేవరికి. ఏం చెప్పలేదు. ఏమైంది క్యా హువా భయ్యా హాత్ కు బోలే తో మార్ లగా బోలే. చేతికి బ్లడ్ ఉంది, ఖర్చు కట్టేస్తున్నారు అంతే. అంతవరకు 2 years 1.5 नहीं 9 महीने का है, 2 साल का है. అంటే అసలు ఏంటంటే మీ కాలనీలో రెగ్యులర్ గా మీ చుట్టూ ఉండే వాళ్ళే ఇంత దారుణంగా చంపేశాడు కదా, ఏమనిపించింది? మాకు అది దారుణం సార్. మాకు అసలు ఒప్పుకోలేదు, అనుకోలేదు కూడా. అమ్మాయి మేము ఎప్పుడు సాయంత్రం పైనుంచి చూస్తాము. మీ కళ్ళ ముందే పెరిగిందని ఇక్కడే డైలీ షాప్ కి వచ్చేది. ఇక్కడ బేకరీ ఉంది, బాబుని తీసుకొని వచ్చి బేకరీకి వచ్చేది, ఇంటికి వెళ్ళేది. ఇలా చూసి పైనుంచి చూసేవాళ్ళం. మేము ఎప్పుడే మాట్లాడుకోలేదు. ఆ అమ్మాయి అని మాకు నిన్న కొద్దిగా బాధ అనిపించింది అంతే సార్. ప్రస్తుతము ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఈ కాలనీ ప్రెసిడెంట్ అన్నగారు. ఒకసారి రెడీ చేస్తున్నామంటే ఆ టైంలో ఇతను కొంచెం అంటే ఆ దగ్గరికి వెళ్ళడము, డోర్ ఓపెన్ చేయించడము అవన్నీ చూసినారంట.
అన్న ఏం జరిగింది అసలు, ఎందుకు చంపాల్సి వచ్చిందంటే ఏంది? సార్ నిన్న అయితే నేను షాప్ లో ఉన్నాను. షాప్ ఇదేనా? అదే స్టేట్ షాప్. అయితే నిన్న పోలీసు వ్యాన్ వస్తా అంటే ఎప్పటికి వాళ్ళ ఇంటికాడ వస్తారు కదా, చిన్న గొడవ చేసి ఉంటారు ఫ్యామిలీస్ లో అని చెప్పేసి అలా వచ్చింది. అంటే గతంలో కూడా పోలీస్ కేసులు అవుతుండే? అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ లో కొడుతుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ లో వెళ్ళిపోతుండే మనం పిఎస్కి. చిన్న చిన్న ఫ్యామిలీ విషయస్ ఉంటాయి కాబట్టి మనం కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు, ఇట్లా ఒకసారి రహీం వాళ్ళ ఇంటికాడికి వచ్చిపోండి అంటే పోయినాను. పోయినప్పుడు ఏమేమి చేసిందంటే ఒకటి పోలీస్ వ్యాన్ వచ్చింది, అంబులెన్స్ కూడా వచ్చేసింది. అయితే పక్క వాళ్ళ లేడీస్ కూడా ఉంటది, వాళ్ళని కూడా పిలిచారు. అమ్మాయి మీరు జర కొంచెం ఇక్కడ నిలబడండి అన్నారు. వాళ్ళు నిలబడి వీడియో తీస్తా ఉన్నారు ఆల్రెడీ. ఇక తాళాలు ఉన్నాయి, మేము ఓపెన్ చేస్తున్నాం, మీరు కాలనీ పెద్ద మంచి కాబట్టి ఉండాలని చెప్పేసి మిమ్మల్ని పిలిచాము. దాంట్లో తాళం తీసిన తర్వాత లోపల డెడ్ బాడీ పడి ఉంది. ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది పరిస్థితి, బాడీ కండిషన్ ఎలా ఉంది అప్పుడు మీరు చూసిన? బాడీ అంటే ఇప్పుడు ఇట్లా కింద పడి బెడ్ మీద పడిపోయి ఉంది, బెడ్ మీద పడిపోయి ఉంది. మరి దాని తర్వాత పోలీసు వాళ్ళంతా లోపల కూడా అది ఆల్రెడీ ఫస్ట్ పనుకొని ఉంది. బాడీ అంటే ఉల్టా రివర్స్ గా పండబెట్టి ఉన్నది. మొత్తం వీడియో రూమ్ లో మొత్తం వీడియో తీసుకున్నారు పోలీసు వాళ్ళు. వీడియో తీసిన తర్వాత దాన్ని ఇట్లా పల్టి కొట్టేసరికి లోడ్ ఇక్కడ నుంచి కట్ చేసి ఇలా పడేసి అంతవరకు చూసిన తర్వాత నాలుక వరకు అయితే చూడలేదు. ఆల్రెడీ మూతి బంద్ ఉన్నది ఆ టైంకి. గొంతు కోసింది మాత్రం ఒకటే కనిపించింది, మొత్తం ఫేస్ అంతా నల్లగా అయిపోయింది, అంటే బ్లడ్ తోటి. అంటే ఇప్పుడు అప్పుడు జరగలేదు ఇన్సిడెంట్, ఎప్పుడో నైట్ జరిగిందో తెలియదు. అప్పటికి బ్లడ్ మొత్తం దీనికి ఎంటికలు తీసి ఈ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లడ్ తడిసి మొత్తం బ్లాక్ అయిపోయింది. అంటే జరిగింది బెడ్షీట్ మీద కూడా బ్లాక్ ఉంది బ్లడ్. అప్పుడు జరిగింది అయితే ఇన్సిడెంట్ అట్లా కాదు, ఒక 5-6 గంటలు అయ్యే ఉంటుంది టైంలో జరిగినట్టుంది. మరి ఏ టైంలో నైట్ లో జరిగిందో తెలియదు. మార్నింగ్ అవర్స్ లో మాత్రం ఆయన బండి ఎప్పటికీ ఆయన పిల్లలు వేసుకొని ఆటోలు వేసుకొని మనం రౌండ్ చేస్తూ ఉంటాడు కాలనీలో. బిహేవియర్ ఎలా ఉంటుంది? బిహేవియర్ మనతో అయితే బాగానే ఉంటాడు, ఫ్యామిలీస్ తోటి. మరి మధ్యలో కాలనీలో మనతో అందరితో బాగానే ఉంటారు. తను కూడా బాగానే ఉంటాడు, మన ఫ్రెండ్షిప్ బాగానే ఉంటది. ఇప్పటి నుంచి కాదు, మనకు చిన్న 20 సంవత్సరాల నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి ఇదే కాలనీలో ఉంది. ప్లస్ రహీం అనేటోడు కూడా మా ఫ్రెండే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే అందరూ. ఇక్కడ పెరగలేదు అంటే ఫ్రెండ్షిప్. మనకు ఇల్లు వచ్చింది కదా ఇంద్రమ్మ, అప్పుడు మన వికలాంగుల సొసైటీలో ఉన్నాం కాబట్టి అట్లా ఫ్రెండ్షిప్ లో తెలుసు. మీటింగ్ ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి మేము కలుస్తుండే. అలా మన గ్రూప్ నుంచి, మన హ్యాండిక్యాప్ గ్రూప్ నుంచి వికలాంగుల అందరికి ఇల్లు ఇచ్చింది. ఆ టైం నుంచి మనకు పరిచయం అవుతుంది. గోరమండలు ఉంటారు. మరి ఏంటి ఇంత సడన్ గా, అంటే అంత కిరాతకంగా ఒక మహిళను చంపారు? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఏం జరిగిందో, మరి అత్త ఉంటది, వాళ్ళ మరదలు వస్తుంటారు. ఈ విషయంలో ఏం లేదు మనకైతే పర్సనల్ తెలియదు. అతని పేరు రహీం. అయితే దీని విషయంలో అయితే 2-3 సార్లు అయితే పిఎస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం ఎంటర్ కావద్దు కాబట్టి వాళ్ళు ఏమైనా ఉంటే పర్సనల్ గా పెట్టారా ఆమెను కొడుతున్నాడు ఇతని మీద కూడా కేసు పెట్టారు. మరి ఆయన కూడా మన టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి ఆయన కూడా పోయి కేసు పెట్టడం జరిగింది. ఆమె పేరు సుమేరా. అంతవరకే తెలిసింది. డోర్ ఓపెన్ చేయగానే రక్తపు మడుగులా అంతా వెంటనే పోలీసు వాళ్ళు వెంటనే తీసుకొచ్చి అంబులెన్స్ లో వేసుకొని వెళ్ళిపోయింది పోస్ట్ మార్టం. ఎవరికి తెలియదు అసలు, ఫోన్ చేసింది ఎప్పుడు లొల్లి చేస్తూ ఉంటారు కదా, అలా ఆ ప్రకారం పెట్రోలింగ్ వచ్చి ఉంటది అని చెప్పి వాళ్ళు పక్క వాళ్ళు పిలిచారు, రండి మీ గురించి ఆగారంటే నేను వెళ్ళాను. వాళ్ళ చుట్టాలు కానీ ఆ టైంకి ఎవరికి తెలియదండి, చుట్టాలు కూడా రాలేదు, తర్వాత కూడా రాలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి అయిన తర్వాత మాకు పిఎస్ కి పిలిచారు, సిగ్నేచర్స్ మీరు విట్నెస్ గా ఉన్నారు కాబట్టి పిఎస్ కి రమ్మని చెప్పారు. మేము పిఎస్ కి పోయినాం. పిఎస్ నుంచి మళ్ళీ సిగ్నేచర్ విట్నెస్ తీసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వరకు సాయంత్రం అయింది. వాళ్ళు పోస్ట్ మార్టం తీసుకొచ్చే వరకు 6-7కి వచ్చింది. ఒక చిన్న బాబు ఉంటాడు, సంవత్సరం